మీ విచారణాధికారులు చేత కాకపోతే ఆ విచారణాధికారులను మార్పు చేసి విచారణ చేయగలిగిన సాహసం ఉన్న వాళ్ళని అపాయింట్ చేయండి, మార్చండి, దాని మీద వివరణ ఇమ్మని చెప్పిన తర్వాత విచారణాధికారులు మార్చారు. మార్చిన తర్వాత భాస్కర్ రెడ్డి A7 గాను, అవినాష్ రెడ్డి A8 గాను ముద్దాయిలుగా నిర్ధారించి మరొక పిటిషన్ ఛార్జ్షీట్ కోర్టులో దాఖలు చేశారు. ఇంకా తేలాల్సింది, ఎందుకంటే ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నాడు కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారి హయాంలో నా దగ్గర కూడా చాలా సమాచారం ఉంది, నన్ను సిబిఐ వాళ్ళు అడిగితే ఆ సమాచారాన్ని నేను అందజేయగలను, తెలియపరచగలను అని చెప్పాడు. ఇంకా ఎన్ని వెలుగు చూస్తాయో, ఎంతమంది పెద్ద పెద్ద తిమింగలాలు దీంట్లోకి రాబోతారో. ఈ రోజున భారతీరెడ్డిని విచారించాలి, జగన్మోహన్ రెడ్డిని విచారించాలి, విజయసాయి రెడ్డిని విచారించాలి. ఇలాగ ఈ డబ్బు గురించి మొత్తం క్షుణ్ణంగా కూడా దీన్ని మొత్తం కూడా వెలుగుతాయి. ఈ రోజున అంతకన్నా ప్రమాదం ఏంటంటే సునీతారెడ్డి గారు ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావిస్తారు ప్రధానంగా. ఎందుకంటే సునీతారెడ్డి గారు గతంలో ఒక మాట చెప్పారు, నాకు నా కుటుంబానికి ప్రాణాపాయం ఉన్నది అని గతంలో ఆమె చెప్పింది. దస్తగిరి లాంటి వాళ్ళు, సాక్ష్యంగా ఉన్న వాళ్ళు, రంగయ్య వాచ్మెన్ లాంటి వాళ్ళు, వాళ్ళకి రక్షణ లేదు, మాకు ప్రాణాపాయం ఉంది, ఈ రాష్ట్ర పోలీసులు మాకు రక్షణ వద్దు, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న వాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి నాకు రక్షణ ఇప్పించండి, నాకున్నటువంటి పోలీసులు ఎవరినైతే ఇచ్చారో వాళ్ళు నాకు చెప్పకుండా వాళ్ళని తొలగిస్తా ఉన్నాడని చెప్పేసి దస్తగిరి చెప్పాడు. కాబట్టి ఈ రోజున ఇప్పటి వరకు ఉన్నటువంటి సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళకి రక్షణ కల్పించాలి. సుదీర్ఘంగా పోరాటం చేస్తూ నా తండ్రి గారిని చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలి, వాళ్ళని నిర్ధారించాలని చెప్పేసి ధైర్యంగా న్యాయ పోరాటం చేస్తూ ముందుకొచ్చిందో సునీతారెడ్డికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ రక్షణ కల్పించాలి. ఈ రోజున ఎందుకు ఈ రాష్ట్రంలో విచారణ జరుగుతూ ఉంటే కేసు ఈ రాష్ట్రంలో వద్దు పక్క రాష్ట్రానికి బదిలీ చేయమని చెప్పేసి నీ బాబాయి కూతురే నిన్ను నమ్మలేదు. అలాగనే వాళ్లే కాదండి, సిబిఐ లాంటి సంస్థలు కూడా హైకోర్టులో విచారణకు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు. సిబిఐ ఏం చెప్పింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకరించడం లేదు, మా మీద కేసులు పెడతా ఉంది, ఇలాగైతే మేము ఈ కేసులను సక్రమంగా విచారణ జరపడానికి అవకాశం లేదని తన ఆవేదనని సిబిఐ లాంటి సంస్థలే న్యాయస్థానం చెప్పుకున్న పరిస్థితి. అవును, కర్నూలులో జరిగిన ఎపిసోడ్ మనందరికీ తెలుసు. అవినాష్ రెడ్డి గారు ఎస్బీఐ చాలా స్పష్టంగా చెప్పాడు కదా, ఇక్కడ శాంతి భద్రతలు వస్తాయి, దాన్ని మేము కాపాడలేము, మీకు రక్షణ కల్పించలేము అని చెప్పాడు. ఒక కేసులో ఒక వ్యక్తిని ఒక పెద్ద ఆయన్ని చంపేసి ఆయన చంపేసిన సెన్సేషనల్ మర్డర్ కేసు అది, రాజకీయ ఆధిపత్యంలో జరిగిన హత్య, అది రాజకీయ ప్రతీకారంతో జరిగిన హత్య. దాంట్లో ఆయన విచారించడానికి పోలీసు వాళ్ళు వచ్చారు, సిబిఐ వాళ్ళు వచ్చారు. మీరేమో రౌడీల్ని, గోండాలని, అసాంఘిక శక్తులను అక్కడ పెట్టి రోడ్ల మీద టెంట్లు వేయించేసి మందులు కొడుతూ వాళ్ళని బెదిరించేస్తే వాళ్ళు అక్కడ రావడానికి కూడా భయపడే పరిస్థితి. అంటే సిబిఐ లాంటి సంస్థను కూడా భయకంపితులను చేసి